సత్యయుగంలో తన జీవితకాలం కేవలం 16 ఏళ్లుగా ఉన్న మార్కండేయుడు యముడిని ఎలా జయించాడో తెలుసా? సత్యయుగంలో మార్కండేయుడు అనే బాలుడు శివుని నిష్కళంక భక్తుడు. కానీ అతని జీవితకాలం కేవలం 16 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ విషయం తెలియని మార్కండేయుడు ప్రతిరోజు శివలింగాన్ని భక్తితో ఆరాధించేవాడు. మార్కండేయుని మృత్యుకాలం దగ్గర పడింది. యమధర్మరాజు తన దూతలను మార్కండేయుని ప్రాణం తీసేందుకు పంపాడు. కానీ వారు శివలింగం దగ్గర ఉన్న మార్కండేయుని చేరుకోలేకపోయారు. చివరికి యముడు స్వయంగా వచ్చి మార్కండేయుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. యముడు తన అత్యంత శక్తివంతమైన యమజాలాన్ని విసిరాడు. కానీ అది శివలింగాన్ని కూడా కట్టేసింది. భయంతో మార్కండేయుడు ఓం నమఃశివాయ అని ఉరుకుగా ప్రార్థించాడు. అప్పుడే శివుడు శివలింగం నుండి వెలువడి యముడిని తలనీలాలు తాకి చంపాడు. ఈ సంఘటనతో దేవతలందరూ శివుని ప్రార్థించి యమునికి తిరిగి జీవితం ఇవ్వమని కోరారు. శివుడు యముని పునర్జన్మ ఇచ్చి మార్కండేయునికి ఎప్పటికీ మరణం ఉండదని వరమిచ్చాడు. మార్కండేయుడు అమరుడిగా నిలిచి భక్తుల కోసం శివుని అనుగ్రహాన్ని ప్రతిఫలించాడు.